1 acre 40 గుంట 40 గుంట 50 గుంట ఉన్నది. దాన్ని తీసి ఎక్కిమంటే ఎక్కిలేదు. మన సార్ అంత మాత్రాన్ని కాదు, రెవల్యూషన్ పాస్ కాదు. ఎందుకు కాదు? యాక్టివ్ చేస్తారు. ఇక ఇప్పుడు పట్ట 40 గుంటలు అది క్లియర్. ఇది ఎక్కువ పట్ట అనుకోకుండా ఇది అన్నట్టు చేయనన్నట్టు ఒక 5 గుంట, ఒక 10 ఎకరాలు, ఒక 5 గుంటలు డిఫరెంట్, 10 గుంటలు డిఫరెంట్ ఎకరాలు ఎకరాలు వాళ్ళు పక్క చేసారు. వాళ్ళు నిజాయితీ చేసారు. ఆ గొలుసు కూడా నిజాయితీ. మీరు పేపర్ భూపాలతో ఇష్టమైతే వాడు మొన్న నా భూమి నేను అమ్ముతున్నాను కొనుక్కున్నాడు చెప్తే రాసుకోబెట్టు. కానీ బండి మీరు ఏది రాస్తారు, ఒక బుక్ రాస్తారు ప్రతి సంవత్సరం. ఆ బుక్ నా దాకా తెలియదు. నేను 10 ఏళ్ళ గొంతు ఎక్కేసి నేను అమ్మిన వాడిని నేను గొంతుకు 10 ఏళ్ళకి అమ్మితే వాడు ఎవడైతే చెప్పినో వాడి నా పేరు లేదు, ఆ బుక్ లేదు. ఇలాంటి సభ్యురాలు 50 అమ్మాయి మీ దగ్గర బండిగా 50 నుంచి ఉన్నది అది కాదు ల్యాండ్ పెట్టి. కానీ నాకు తప్పుడు అటువంటి బుక్ మొత్తం ఆ సంవత్సరం ఆ పేరు లేదు మొత్తం. ఇన్ని తప్పులు బౌండరీ సెట్ అయితే ఏదో 4-5 గుంటలు గొలుస్తున్నప్పుడు వాళ్ళంతా ప్రయత్నం చేసి డౌన్ అప్పున్నప్పుడు డిఫరెంట్ అయింది. లేవల్గా ఉన్నప్పుడు మిషన్ కాబట్టి చూపెట్టు అది డౌన్ మీరు అనుకోకుండా. కానీ ఏదో మీరు మరి తక్కువ ఎక్కువ అంటే కాదు. దానికి వస్తుంది. ఇప్పుడు మీరు అనేది అర్థం కాదు. మీరు చెప్పారు ఈ మ్యాప్ దోపస పంట కోసం న్యాయం చేసి ఇప్పుడు మనం ఇక్కడ కొలుసుకుంటాం. ఇది 1 దోపస ఏమో ఇక్కడ నా మార్కెట్ వాడు కబ్జా పెట్టండి. ఇది 1% అని లేదండి. అలా మ్యాపే ఉంది. ఒకటే దాన్ని ముందు 1% దోపస ఎప్పుడైతే ఉంటుందో తప్పు జరిగేందుకు అవకాశం లేదు. నాకు ఎక్కువ అది ఇంపార్టెంట్. తర్వాత బాయిల్ చెట్లు చూపెడతారు. ఇది రెడ్ మార్క్ గవర్నమెంట్ మొత్తం ఎంత ఉన్నదో అంత రెడ్ మార్క్. ఒకటే ఉండాలి. అది అప్పుడు పట్టాలి. అది మోసమే. చాలా మంది నష్టపోతారు. ఇప్పుడు నేను ఊళ్ళో భూమి పెట్టానంటే పోతాడు అక్కడ కట్టాయి నంబర్ ఇవ్వడు. వాడు ఆల్రెడీ కట్టాయి. అదే ఎంటర్ పెట్టాలి. ఇప్పుడు అలానికి నెంబర్ ఇస్తున్నాం. ప్రతి చేసినామంటే మీరు ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం రికార్డు ఉద్దేశం అంటే మీరు అంటే గవర్నమెంట్ చూపిస్తాం. కానీ పంట తక్కువ 20 గుంటలు ఉండాలని వచ్చింది. నువ్వు కాయలు ఎవరికో ఉంటుంది. ఇప్పుడు నేనున్నా ఇప్పుడు నీ జిల్లాలు చేస్తుంది. జిల్లా నేను ఏమన్నా నా భూమి ఎవరో నేను నాకు 20 గుంటలు ఉన్నట్టు ఎట్లయితే నాదే. నువ్వు ఆడకుంటే నువ్వు ఏం చేయాలి చేస్తున్నావు కలుపుకొని అంటే నీకు నా 20 గుంటలు అట్లాంటిది తీసేయాలా సార్? అటువంటిది ఏదైనా ఉంటే తీసేయండి మీరు. అట్లా మేము చెప్పేది అది తక్కువ అంతే. ఎక్కువ ఉంది కాయలు లేవు. అంటే అప్పుడు తాతల నుంచి వచ్చింది. వాళ్ళప్పుడు ఎవరికి ఉంది ఎవరికో ఉండాలి కాగితం. కాగితం లేవు. ఫస్ట్ సీరియల్ నెంబర్, సెకండ్ సర్వే నెంబర్, రెండో కాలంలో సర్వే నెంబర్, మూడో కాలంలో ఆయన ఖాతా నెంబర్. ఓకేనా? ఇది యాస్పర్ పహాన్ మన నందపాని రాస్తుంది కదా. ఆ రాసిన పహాన్ ప్రకారం ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఇది సొంతంగా కౌలుగా ఓనర్ ఉంది. ఇండైరెక్ట్ అనుభవం రకం. నెక్స్ట్ సర్వే రీసర్వే ప్రకారం ఎట్లా వస్తుందంటే భూమి మేము వచ్చినప్పుడు డేటా ఇప్పుడు నేను చెప్పిన కూడా పహాని ప్రకారం ఇప్పుడు యాస్పర్ మోక పట్టదారుని, తర్వాత తండ్రి పేరు, తర్వాత విస్తీర్ణం, తర్వాత ఎంజాయ్మెంట్ ఎవరు ఉన్నారు, ఆ బోర్డు ఎవరు పంట పండిస్తారు. నెక్స్ట్ ఆ ల్యాండ్ నేచర్ ఏంటి, పట్టానా, గవర్నమెంటా, అసైన్మెంటా, సీలింగా, ఇనామా, అది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఫామ్ని మాకు రిటర్న్ చేయాలి. అయితే ఇప్పుడున్న ఇంగ్లీష్లో ఆన్లైన్ కూడా
కానీ ఇది కుదరదు. అందరూ చాలా మంది 24 తారీఖు లాస్ట్ డేట్ అనుకుంటున్నారు. 24 తారీఖు లాస్ట్ డేట్ కాదు, అది మీకు అంటే మేము ఇవ్వడానికి, మేము ఎలక్షన్ సంఘంకు మన కలెక్టర్ కానీ ఆర్డీఓ గారికి ఇవ్వడానికి. మీరు మాత్రం వారం 10 రోజుల లోపల మొత్తం ఫామ్స్ అయితే మీకు నింపరాకపోతే నేను చెప్పేది అంటే సెల్ఫ్ డెస్క్ కౌంటర్స్ ఏర్పాటు చేసుకోండి. ఊళ్ళో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, చదువుకున్న డిగ్రీ పిల్లలు కానీ, ఇంకా వాలంటీర్ అపాయింట్మెంట్ చేసుకుని ఒక వారం రోజులు ఎంగేజ్మెంట్ చేస్తే సరిపోతుంది. అట్లా వచ్చిందానికి ఏం చేయగలుగుతున్నారు? ఎంట్రీ చేస్తారు, ఎంట్రీ చేస్తారా? ఎంక్వైరీ చేసి చుట్టూ సర్వే తప్పిదాలు జరిగి ఉంటాయి. మానవులే కదా, ఇప్పుడేమో అయ్యాలేమో మనుషులతో చేరు పూజించడం చేయడం వల్ల కూడా పొరపాటు జరిగి ఉంటుంది. అది ఆ తప్పిదాలు అనేది ఇప్పుడు మాకు ఇంత మంచి సహకారాలు అందించినందుకు, ఇంత పెద్ద ఎత్తున మంచి క్వశ్చన్స్ అడిగి తెలుసుకున్నందుకు, మాకు ఫ్యూచర్లో కూడా మేము సర్వే చేసినప్పుడు మీరు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తాం.